అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్ ఒక సైతాన్ దేశం అని తనను తాను పదే పదే ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఒక లఫూట్ దేశంగా గుర్తించబడింది. అయినా కూడా 0.0001% కూడా సిగ్గుపడకుండా పైశాచిక చర్యలు చేస్తూనే ఉంటుంది. తాజాగా ఏమిటి అంటే పాకిస్తాన్ మాజీ గ్రేట్ క్రికెటర్ అండ్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురించిన వైరల్ న్యూస్. జైల్లో ఉన్నవాడిని జైల్లోనే లేపేసి ఉండవచ్చు అన్నది ఈ న్యూస్. ఇక ఈ ప్రాపగాండా నిన్నటి నుండి బీభత్సంగా వైరల్ అవుతోంది. పాకిస్తాన్కి పట్టుకున్న అసలైన దరిద్రం ఏమిటి అంటే పాకిస్తాన్ మిలిటరీ. పాకిస్తాన్లో పైకి చూడడానికి ఒక ప్రభుత్వం ఉన్నట్టు, అది పాకిస్తాన్ని రూల్ చేస్తూ ఉన్నట్టు, ప్రభుత్వానికి చెందిన ప్రధాని, హోం, రక్షణ మంత్రులు ప్రకటనలు చేస్తూ ఉండటం కనబడుతూ ఉంటుంది. ఏదో పని చేస్తున్నట్టుగా, పార్లమెంటులో నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. కానీ ఫైనల్గా ఆట మొత్తం మార్చేది మాత్రం అక్కడి మిలిటరీయే. అధికారంలో ఉన్నవారిని హఠాత్తుగా దింపేయడం, జైల్లో పెట్టేయడం, మరణశిక్షలు విధించడాలు అక్కడ కామన్గా చేస్తూ ఉంటారు. ఇందువల్లే పాకిస్తాన్ని ఎవ్వరూ నమ్మరు. మొత్తం ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ఒకటే చాలా ప్రత్యేకమైన లఫూట్ దేశంగా అంతా చూస్తారు. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసీం మునీర్ ఇతడు జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ని లేపేసి ఉంటాడు అని ఇప్పుడు న్యూస్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇలా ట్రెండ్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ముగ్గురు మొన్న ఇమ్రాన్ ఖాన్ని జైల్లో కలవడానికి వెళ్లారు. అప్పటికి సుమారుగా 22 రోజుల నుండి ఆయన ఎవరికీ కలవలేదు, అతడిని ఎవరికీ కలవనీయలేదు. అతని ఉనికి అనుమానాస్పదంగా మారిపోయింది. కుటుంబ సభ్యులు ఎవరైనా ఇమ్రాన్ ఖాన్ని కలవడానికి వస్తే పర్మిషన్ ఇవ్వాలి అని కోర్టు తీర్పు చెప్పింది. కానీ పాకిస్తాన్లో కోర్టులు, తీర్పులు కూడా పిల్లల బ్యాగ్ తుడిచేసే పేపర్ లాగా అక్కడి మిలిటరీ భావిస్తుంది. అన్నింటికీ సుపీరియర్ మిలిటరీయే అక్కడ. సో ఈ సోదరీమణులు ఇమ్రాన్ ఖాన్ని కలవడానికి వస్తే వారికి పర్మిషన్ని ఇవ్వలేదు. పైగా వారిని జైలు ముందు నుండి లాగిపడేశారు. వారు అంటే ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ బాగా ముసలివారు, నియర్లీ 80 years అండ్ 80 క్రాస్ కూడా ఉంటాయి వారికి. నోరిన్ నియాజీ, అలీ ముఖాన్, డాక్టర్ ఉజ్మా ఖాన్ అను ఈ ముగ్గురు ఓల్డ్ సిస్టర్స్ జైలు బయట ప్రశాంతంగా ఇమ్రాన్ ఖాన్ని చూపించండి, అతని గురించి నిష్పాక్షికమైన విచారణ జరిపించండి అని కూర్చుంటే పోలీసులు వారిపైన విచక్షణారహితంగా దాడి చేశారు. జుట్టు పట్టి లాగి పడేశారు, కొట్టారు. తాము ఏ విధమైన చట్ట వ్యతిరేక చర్యలు చేయలేదు అని, అయినా కూడా తమ పైన ఈ విధంగా దాడి చేశారు అని ఈ ముగ్గురు సిస్టర్స్ చెప్తున్నారు. వీరికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ కూడా ఇచ్చాను, చూడండి. పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి చట్టం ఎంత పైశాచిక రాజ్యాన్ని పోలి ఉంటాయి అనేది ఇలా ప్రతి విషయంలో చాలా స్పష్టంగా ప్రూవ్ చేసుకుంటూనే ఉంటుంది తనని తాను. ఇక ఈ విషయంగా అంటే ఇమ్రాన్ ఖాన్ని అసీం మునీర్ జైలులోనే లేపేశాడు అనే విషయంగా సోషల్ మీడియాలో టాప్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అసీం మునీర్ అనే వాడికి ఇమ్రాన్ ఖాన్కి మధ్య ఏమిటి? లేపేయాలి అనేంత కసి అసీం మునీర్కి ఎందుకు అంటే 2019లో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్కి ప్రధానిగా ఉన్నాడు. ఈ సమయంలో పాకిస్తాన్ మిలిటరీ చీఫ్గా ఉన్న అసీం మునీర్ అనే ఈ లఫూట్ గాడిని ISI చీఫ్ పదవి నుండి తీసేశాడు ఇమ్రాన్ ఖాన్. ఎందుకు తీసేశాడు అంటే ఇమ్రాన్ ఖాన్ భార్య పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమె పేరు బుష్రా బీబీ. ఆ సమయంలో అసీం మునీర్ ISI డీజీగా ఉన్నాడు. ఇతడు ఈమె అవినీతికి పాల్పడింది అని చెప్పే కొన్ని ఫైళ్లను తయారు చేసి రిపోర్టు ఇచ్చాడు. తన భార్య పైననే ఇలా అవినీతి రిపోర్టులు ఇవ్వడం ఇమ్రాన్ ఖాన్కి నచ్చలేదు. సో అసీం మునీర్ను తొలగించి ఫైజ్ హమీద్ అనే వాడిని అతడి స్థానంలో పెట్టాడు. దీంతో అసీం మునీర్ అండ్ ఇమ్రాన్ల మధ్య నిప్పు అంటుకోవడం మొదలైంది. ఎక్కడైనా ప్రభుత్వం మారగానే కీలక పదవుల్లో ఉన్నవారిని తప్పించి తమకు అనుకూలంగా ఉండేవారిని సెట్ చేసుకోవడం శరా మామూలే. ఇమ్రాన్ ఖాన్ ఇలా చేశాడు అని అనుకోవచ్చు. కానీ దీంతో అసీం మునీర్ అనేవాడు పగబట్టిన పామయ్యాడు. ఆ తర్వాత 2022లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోయింది. ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోవడంలో కీలకమైన బ్యాక్ రోల్ ఎవరిది అంటే అసీం మునీర్దే. నా ప్రభుత్వాన్ని కూల్చింది అమెరికా కాదు, పాకిస్తాన్ ఆర్మీ చేసిన కుట్ర వల్లే కూలిపోయింది అని ఇమ్రాన్ ఖాన్ తర్వాత పదే పదే చెప్పుకున్నాడు. పదవి పోయాక కూడా ఇమ్రాన్ ఖాన్ అసీం మునీర్ని ఆర్మీ చీఫ్గా చేయకూడదు అని రిపీటెడ్గా స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చాడు. కానీ ఇమ్రాన్ ఖాన్ని అక్రమంగా కూల్చేసి ఆ పదవిలోకి వచ్చిన షాబాజ్ షరీఫ్ మునీర్నే ఆ తర్వాత చీఫ్గా చేశాడు. తర్వాత 2023 మే 9వ తేదీన పాకిస్తాన్లో బీభత్సంగా అల్లర్లు జరిగాయి. ఆర్మీ భవనాలకే అల్లరి మూకలు నిప్పు పెట్టాయి. ఈ సందర్భంగా అసీం మునీర్ దీనికి ఇమ్రాన్ ఖాన్నే బాధ్యుడిగా చేశాడు. ఇది టెర్రరిజం అని అన్నాడు. ఇలా ఇమ్రాన్ ఖాన్ని టెర్రరిస్టు అని, అతడి PTI పార్టీని టెర్రరిస్టు పార్టీ అని అనడం మొదలుపెట్టాడు అసీం మునీర్. దీని తర్వాత ఇక ఇమ్రాన్ ఖాన్ పార్టీ
పీటీఐ లీడర్లను అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, వారి యాక్టివిటీస్ పైన బ్యానులు పెట్టడం లాంటి చర్యలు మొదలయ్యాయి. పదవి పోయిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఖాళీగా ఉండకుండా ప్రభుత్వం అండ్ మిలిటరీ చీఫ్ ఆసిం మునీర్లకు వ్యతిరేకంగా 20+ ఛానల్లో విమర్శలు చేస్తూ వచ్చాడు. భారీ నిరసన ఉద్యమాలు, ప్రొటెస్టులు చేశాడు. దీంతో మునీర్ ప్రభుత్వం అండ్ కోర్టులు అన్నింటిపైన ఒత్తిడి పెట్టి ఇమ్రాన్ ఖాన్ పైన, అతడి పార్టీ పైన, పార్టీ నాయకులపైన కేసులు పెట్టించాడు. చివరికి 2023 మే 9వ తేదీన ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేశాడు. సో ఇప్పటికి 2 ఏళ్లు దాటిపోయింది. అతడు జైల్లోనే మగ్గిపోతున్నాడు. బయట దేశంలో ఇమ్రాన్ ఖాన్కి, అతడి పార్టీకి ప్రజల్లో బాగా మద్దతు ఉంది. ఇమ్రాన్ ఖాన్ మళ్లీ ప్రధాని కావాలి అని కోరుకునే వారి సంఖ్య భారీగానే ఉంది. అతని పీటీఐ పార్టీకి పెద్ద నెట్వర్క్ ఉంది. అందుకే 2029లో జరగబోయే ఎలక్షన్స్ నాటికి ఇమ్రాన్ ఖాన్ని గాని, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐని గాని లేకుండా సమూలంగా నిర్మూలించడం ప్రస్తుత షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అండ్ అసీం మునీర్ల యొక్క లక్ష్యంగా మారింది. అందుకే దేశంలో ఎక్కడ పీటీఐ పార్టీ అధికారంలో ఉందో అక్కడక్కడ ఏదో ఒక రకంగా వారి అధికారాన్ని తొలగించడం చేస్తూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పీఓకేలో పీటీఐ పార్టీ ఉండేది. అక్కడి పీఎంగా పీటీఐకి చెందిన అన్వర్ ఉల్ హక్ అనేవాడు ఉండేవాడు. మొన్ననే ఇతడి పైన అవిశ్వాస తీర్మానం పెట్టి అతడి ప్రభుత్వాన్ని కూలగొట్టారు. ఇతని స్థానంలో పీపీపీకి చెందిన మరొక వ్యక్తిని పెట్టారు. ఇదే విధంగా ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా పీటీఐ పార్టీ అధికారంలో ఉంది. అందుకని చూడండి, పాకిస్తాన్ సైన్యం పఖ్తుంఖ్వా ప్రావిన్స్ పైన సాధారణ ప్రజలపైన దాడులు చేస్తూ టెర్రరిస్టులపైన చేస్తున్నాం అని ఆ ప్రాంతాన్ని భయాందోళనల్లోకి నెడుతోంది. నెక్స్ట్ ఏమిటి అంటే అక్కడి పీటీఐ ప్రభుత్వాన్ని కూడా కూల్చేస్తుందన్నమాట. ఇలా పాములాంటి ఆసిం మునీర్ గాడు ఇమ్రాన్ ఖాన్ అండ్ అతని పీటీఐ పైన పగను సాధిస్తున్నాడు. జైల్లో గత నెల రోజులుగా ఇమ్రాన్ ఖాన్ ఉనికి కనబడటం లేదు. ఎవరికీ కలిసినట్టుగా గాని, ఎవరికీ మెసేజ్ ఇచ్చినట్టుగా గాని, తీసుకున్నట్టుగా గాని లేదు. కాబట్టి పాకిస్తాన్లో ఇలాంటి హత్యలు చేయడం సర్వసాధారణం. కాబట్టి ప్రపంచం చూస్తుంది, నిజం తెలుసుకుంటుంది, చీత్కరిస్తుంది అని గాని ఎలాంటి భయము, బాధ ఉండవు. కాబట్టి అందుకే అందరికీ డౌట్ ఏమిటి అంటే ఇమ్రాన్ ఖాన్ని అసీం మునీర్ గాడు లేపేసే ఉంటాడు అని. ఎందుకంటే అతడికి ఇమ్రాన్ ఖాన్కి మధ్య గొడవను గురించి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి గతంలో పాకిస్తాన్లో 1951లో లియాఖత్ అలీ ఖాన్ హత్య చేయబడ్డాడు. ఇతను పాకిస్తాన్ మొట్టమొదటి పీఎం. 1979లో జుల్ఫికర్ అలీ భుట్టోని కూడా చంపారు. ఇతను పాకిస్తాన్కి పీఎంగా అండ్ ప్రెసిడెంట్గా కూడా చేశాడు. తర్వాత జనరల్ జియా ఉల్ హక్ని యాక్సిడెంట్ పేరుతో చంపేశారు. 1988లో చంపారు. 2007లో బెనజీర్ భుట్టోని షూట్ చేసి చంపారు. ఆ తర్వాత 1998లో హకీం సయీద్ సింధ్ గవర్నర్ ఇతడిని కూడా గన్మెన్స్ చేత చంపించారు. ఇలా చంపివేయబడిన ప్రముఖ లీడర్ల లిస్టు చేంతాడంత పొడవు ఉంటుంది. అందుకే ఇమ్రాన్ ఖాన్ని కూడా ఇక్కడ చంపి ఉంటారు అన్నది అందరి డౌట్. చంపితే చంపి ఉండవచ్చు అనడానికి చాలా ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే అది పాకిస్తాన్ కాబట్టి. అక్కడ గంటకు ఒక హత్య, 2 గంటలకు ఒక బాంబు బ్లాస్ట్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి చంపడం, చావడం తమ జీవితంలో ఒక సహజ విషయంగా వారు ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి పీటీఐ పార్టీ పాకిస్తాన్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ని లేపేస్తే పీటీఐ పార్టీ కథ ముగిసిపోతుంది. ఒకవేళ అతడు గాని తిరిగి అధికారంలోకి వస్తే ఆర్మీ బడ్జెట్లో కోత పెడతాడు. ఆసిం మునీర్ని ముందుగా తొలగించేస్తాడు. అతడిపైన అవినీతి కేసులను రీఓపెన్ చేస్తాడు. మిలిటరీలోని ఒక వర్గం ఇమ్రాన్ ఖాన్ పక్కన చేరడానికి సిద్ధంగా ఉంది, చేరిపోతుంది. ఇలాంటివన్నీ కూడా ఆసిం మునీర్కి, ప్రస్తుత ప్రభుత్వానికి ప్రమాదం. ఇలాంటి కారణాల వల్ల ఆసిం మునీర్ ఇమ్రాన్ ఖాన్ని జైల్లో వేసేశాడు. ఇది ఇప్పుడు ట్రెండ్ అయిన విషయం. ఇది నిజమేమో అనే విధంగా ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ కి ఇమ్రాన్ ఖాన్ని చూపించకుండా వారు జైలు ముందుకు వచ్చి కూర్చుంటే వారిని కొట్టి అక్కడి నుండి తరిమేశారు. ఇదంతా చూస్తే ఈ రూమర్స్ నిజమేమో అనిపిస్తుంది. అయితే తాజాగా ఇమ్రాన్ ఖాన్ ఉన్న అడియాల్ జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ పైన వస్తున్న వార్తల్ని ఖండిస్తూ అతను క్షేమంగా ఉన్నాడు, అతనికి మంచి భోజనం పెడుతున్నాం అంటూ ప్రకటించారు. అయితే ఆయన్ని చూపించేదాకా ఏ వార్తనైనా నమ్మడం చాలా కష్టం అనుకోండి. అసలు నిజం ఏమిటి అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.